వాల్ డెకరేషన్ గా యూస్ చేసే పెయింటింగ్స్ కూడా ఇప్పుడు వాషబుల్ వచ్చేసినాయి. చూద్దాం రండి. హే గాయ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసా అని మీ అందరికీ తెలుసు కదా. సో ఈ రోజు సరికొత్తగా మీకు ఒక పెయింటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ పెయింటింగ్ చూపించే ముందు నేను చేసిన స్మాల్ వర్క్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. సో దీనికి ఎలా వేద్దామా అని చెప్పి చెక్ చేశాను. ఫస్ట్ అయితే నాకు సింగిల్ గా అయితేనే నచ్చింది. సో అందుకని సింగిల్ గా ఇలా హ్యాండ్ తోనే స్టిచ్ చేసేసాను. ఈ వాల్ హ్యాంగ్ పెయింటింగ్ కి నేను అన్ని ఎకో ఫ్రెండ్లీనే వాడాను అనమాట. అంటే ఆ స్టిక్ వచ్చేసి బ్యాంబో స్టిక్, సన్నగా ఉంటుంది కదా అది. అండ్ దానికి కాటన్ థ్రెడ్, అదేంటంటే మనకి పత్తితో తయారు చేస్తున్న థ్రెడ్ అయితే మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుంది బయట. సో అదైతే నేను దానికి రోల్ చేసి అలా అయితే డిజైన్ చేశాను. పెయింటింగ్ వేసి స్టిచ్ చేసిన తర్వాత అండ్ దానికి చిన్న చిన్న ఫినిషింగ్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇదైతే ఇలా ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. మీకు డీటెయిల్గా జూమ్లో చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. అండ్ నేను ఎక్కువ దీంట్లో గ్లిట్టరే యూస్ చేశాను. అంటే పెయింట్ వేసేసిన తర్వాత అవుట్లైన్స్ హైలైట్ చేయడానికి గ్లిటర్ అనేది యూస్ చేశాను. ఎందుకంటే మన వాల్ హ్యాంగర్స్ కొంచెం షైన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి. ఈ పెయింటింగ్ కి నేను తీసుకున్న బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోరా కాటన్ ఫ్యాబ్రిక్. దానిపైనే డైరెక్ట్ గా ఇలా వేసాను. అది కూడా ఎకో ఫ్రెండ్లీ, అంటే అది కూడా పత్తితోనే తయారవుతుంది. సో అందుకని దీన్ని నేను ఎకో ఫ్రెండ్లీ అని చెప్తున్నాను. అండ్ ఈ వాల్ హ్యాంగర్ ని మనం గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ పెయింట్ చేస్తూ లాంగ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ లో ఎలాంటి కస్టమైజేషన్ అయినా మేము చేస్తాము. డీటెయిల్స్ కోసం వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.